ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి నా 9th డే ఆఫ్లైన్ బేకింగ్ క్లాస్ వీడియో అండి. ఈరోజు మీరు నేర్చుకోబోయే రెసిపీ వచ్చేసి ట్రావెల్ అండ్ టీ కేక్స్ అనేసి మ్యామ్ చెప్పినారండి. 6 రకాల రెసిపీ ఈరోజు చేయబోతాం. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఆరెంజ్ కేకు, బేకరీ స్టైల్ వెనిలా స్పాంజ్ కేకు, దాని తర్వాత ఆరెంజ్ అండ్ ఆప్రికాన్ కేకు, ఆల్మండ్ బ్లాండీస్, బనానా వాల్నట్ మఫన్, దాని తర్వాత ఫ్రూట్ ప్లమ్ కేక్ అండి. ఇవన్నీ వచ్చేసి మనం ఈరోజు చేయబోతాం అనేసి మ్యామ్ చెప్పినారు. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో అవన్నీ తెచ్చి పెట్టేసినారండి. ఇప్పుడు చేసేది వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ అండి. బ్యాకరీస్లో తినటం చాలా సాఫ్ట్గా ఉంటుంది. బేకింగ్ స్టార్ట్ చేయకముందు నేను 2-3 టైం వచ్చేసి యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి. మోస్ట్లీ వచ్చేసి మరిన్ని వీడియోస్లో రూమ్ టెంపరేచర్లో ఉండే ఎగ్ మీరు వాడాలా అనేసి అంటారు. కానీ ఈ బ్యాటర్కి వచ్చేసి మనం చిల్లీడ్ ఎగ్సే వాడాలండి. ఇది వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టిప్పు. ఏమంటే నేను రూమ్ టెంపరేచర్లో ఉండే ఎగ్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఇలా క్రీమీగా రాదు. చిల్లీడ్ ఎగ్ వాడితే ఇలా క్రీమీగా వస్తుందండి. క్రీమీగా వచ్చినాక కొద్దిగా షుగర్ వేసి బాగా బీట్ చేసుకొని దాని తర్వాత ఎల్లోని 1 by 1గా యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ని 2గా సపరేట్ చేసుకొని సగం బ్యాటర్లో స్ట్రాబెరీ ఎమర్షల్ యాడ్ చేసినానండి. నేను స్ట్రాబెరీ ఎమర్షల్ యాడ్ చేసినాను. మీకు ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్, మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకొని అనేసి అన్నారు. దాని తర్వాత టిన్నుకు లైట్గా ఆయిల్ లేదంటే బటర్ అప్లై చేసుకొని సగం అది సగం ఇలా యాడ్ చేసినారండి. కలర్ యాడ్ చేసినాక దీని పేరే మారిపోయింది. ఇప్పుడు ఈ కేక్ పేరు వచ్చేసి మార్బుల్ కేక్ అంటండి. ఇది వచ్చేసి బనానా వాల్నట్ మఫన్ అండి. బనానా వాల్నట్ మఫన్కి వచ్చేసి కావాల్సినవి బట్టరు, క్యాస్టిక్ షుగర్, మైదా, సినమన్ పౌడర్, బేకింగ్ సోడా, దాని తర్వాత బనానా స్మాష్డ్, డ్రై క్రాంబెర్రీ, వాల్నట్, ఎగ్, దాని తర్వాత వెనిలా ఎసెన్స్ అండి. అన్నీ బాగా కలుపుకొని ఇలా మోల్డ్లో యాడ్ చేసి కొద్దిగా నట్స్, వాల్నట్స్ యాడ్ చేసి మనం బేకింగ్కి వచ్చేసి పెట్టాలా. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఆప్రికాన్ కేక్ అండి. దీనికి కావాల్సినవి వచ్చేసి మైదా, పౌడర్ షుగర్, మిల్క్ మేడ్, ఆరెంజ్ జ్యూసు, వెనిలా ఎక్స్ట్రాకు, బట్టరు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాని తర్వాత లెమన్ని లైట్గా గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అది వచ్చేసి ఆప్షనల్. దాని తర్వాత లెమన్ జ్యూసు, జామ్, ఆల్మండ్ పౌడర్, ఆప్రికాన్ చాప్డ్, దాని తర్వాత వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి. ఈ కేక్ రెసిపీ వన్స్ అయిపోయినాక కాంప్లిమెంటరీగా 2 రెసిపీ ఉండదు. దాంట్లో మీరు ఏది కావాలో చూస్ చేసుకోండి అనేసి అని చెప్పినారండి. ఒకటి వచ్చేసి ఆల్మండ్ బ్లాండీ, ఇంకొకటి వచ్చేసి ఆర్గానిక్ కేక్ ఉందనేసి అన్నారు. ఆల్రెడీ నేను 6 days క్లాస్లో వచ్చేసి నేను ఆల్మండ్ బ్లాండీ చేసినానండి. కానీ ఈ పిల్లలు చేయలేదు కాబట్టి మేము ఆల్మండ్ బ్లాండీ చేస్తామనేసి అన్నారు. ఆల్మండ్ బ్లాండీ అంటేనే వైట్ చాక్లెట్లో చేసేదండి, ఎగ్ వేయము. కానీ బ్రౌనీ వచ్చేసి డార్క్ చాక్లెట్ అండ్ ఎగ్ వేసి చేస్తామండి. ఇదే రెండింటికి డిఫరెంట్, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆల్మండ్ బ్లాండీ చేసేదానికి కావాల్సినవి మైదా, మిల్క్ మేడు, బేకింగ్ పౌడర్, ఆల్మండ్ పౌడర్, వైట్ చాక్లెట్, బట్టరు, దాని తర్వాత కొద్దిగా వాటరు, క్యాస్టిక్ షుగర్, వెనిలా ఎసెన్స్ అండి. ఈ బ్యాటర్ని బాగా కలుపుకున్నాక సన్నగా తరిగిన వాల్నట్స్ లేదంటే బాదాం, క్యాషు వచ్చి యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్గా రిచ్గా ఉంటుంది. లేదంటే మనం అలానే బేక్ చేసుకోవచ్చండి. అయిపోయినాక ఫ్రూట్ ప్లమ్ కేక్ అంటే చేయలేదండి, ఏమంటే టైం అయిపోయింది కాబట్టి. ముందు రోజు వచ్చేసి వెడ్డింగ్ కేక్ కోసం మేము చాక్లెట్ స్పాంజ్ చేసి ఉన్నామండి. కింద బేస్ వచ్చేసి రెడీ అయిపోయింది. పైన ఇంకొక టైర్ వచ్చేసి వెనిలా స్పాంజ్ మనం చేయబోతాం కాబట్టి ఆ బ్యాటరు దానికి ఏమేమి కావాలనో అవన్నీ ఇచ్చున్నారండి. రెడీ చేసి మేము టిన్లో యాడ్ చేసినాము. బేక్ అయ్యి వచ్చేటప్పుడు కేక్, మార్బుల్ కేక్ కట్ చేసేటప్పుడు మ్యామ్ వచ్చేసి మీరు ఓవర్ మిక్స్ చేసి ఉన్నారు కాబట్టి సాఫ్ట్నెస్ తక్కువ ఉంది. అన్ని కేకుల కన్నా చాలా సాఫ్ట్గా ఉండేది వచ్చేసి ఈ కేకే. ఇది కొంచెం హార్డ్గా ఉండే మరి ఉంది. నెక్స్ట్ టైం మీరు కలుపుకునేటప్పుడు ఓవర్ మిక్స్ చేయకుండా చూసుకోండి అనేసి అని చెప్తా ఉన్నారండి. దాని తర్వాత మేము ఆ కేకు అన్ని బ్యాటర్ రెడీ చేసినాము. మా గ్రూప్లో వచ్చేసి 2 నాన్ వెజ్ తినరండి, అదేంటి ఎగ్ వేసిన కేక్ తినరు కాబట్టి వాళ్ళకి వచ్చేసి ప్రీమిక్స్ ఇచ్చున్నారండి. సుస్ బ్రాండ్లో వచ్చేసి ప్రీమిక్స్ అండి. ఏం ఫ్లేవర్ కావాలంటే లావెండర్ ఫ్లేవర్ అనేసి అడిగినారండి. దాన్ని రెడీ చేసుకుని వాళ్ళు బేక్ చేయని పెట్టేసినారు. కేక్లో 2 కేక్ బ్యాలెన్స్ ఉంది. ఆర్గానిక్ కేకు, దాని తర్వాత వచ్చేసి ఫ్రూట్ ప్లమ్ కేకు, అది ఇంకొక రోజు చూసుకుందాం. ఈ రోజు వచ్చేసి ఈ ఆర్గానిక్ కేక్ చేసేయండి అనేసి చెప్పినారండి. దానికి కావాల్సినవి వచ్చేసి వీట్ ఫ్లోర్ అండి, జాగరీ, బేకింగ్ పౌడర్, ఆయిల్, ఎగ్, వాటరు, దాని తర్వాత వెనిలా ఎసెన్స్. మనం పిల్లలకు చేసేయాలంటే ఇలా హెల్తీగా చేసేయచ్చండి. గోధుమ పిండి, బెల్లం తురుము వేసిన వల్ల మనం ఈ కలర్లో ఉందండి బ్యాటరు, కానీ టేస్ట్ చాలా బాగుంది. మీరు మరదన వచ్చి టేస్ట్ చేయండి అనేసి అన్నారు. బ్యాటర్ వన్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం టూటీ ఫ్రూటీ వేసుకొని బాగా కలుపుకొని టిన్లో వేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.